హాయ్ అండి, చాలా సింపుల్గా మనకు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది నెక్కి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను. సో చూడండి, మనకి ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి సన్నటి గోటు మాదిరిగా వేశారు కదా వర్క్, అది కూడా మనకు నీట్గా రావాలన్నమాట. అలా రావాలంటే ఇది వచ్చేసి ఏ విధంగా కుట్టుకోవాలని చూపిస్తాను. సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్ ఇట్లా ఫస్ట్ నెక్ అనేది కట్ చేశాను. తర్వాత వచ్చేసి మనకు వచ్చినటువంటి వర్క్ కూడా ఈ విధంగా నెక్ చుట్టూరు ఒక 1/2 ఇంచెస్ మీద క్లాత్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా సెంటర్కి ఇట్లా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. ఇట్లా సెంటర్ పెట్టుకోవాలా. ఇట్లా సెంటర్కి ఒక టక్స్ అనేది ఇచ్చుకొని అలాగే మనకు ఇట్లా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. అలాగే మనం ఇప్పుడు ఒరిజినల్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే లైనింగ్ కూడా ఇలా సెంటర్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్ మార్కింగ్ అలాగే ఈ బ్లౌజ్ సెంటర్ మార్కింగ్ రెండు ఇట్లా సెంటర్ దగ్గర ఇట్లా పెట్టేసుకొని వారకు ఇక్కడ చూడండి, నేనైతే వర్క్ దగ్గరికి అయితే వేయట్లేదు, కుట్టు వారకు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ కొంచెం క్లాత్ వారకు ఈ విధంగా ఒక వారకైతే వేసేస్తున్నాను కుట్టు. తర్వాత మనం తిరిగి చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను వారకు వేసాను. అలాగే మనం తిరిగి చేసిన తర్వాత కుట్టుకోవాలన్నమాట, మనకు నీట్ ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా. సో చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ ఇలా తిప్పుకొని ఇటు సైడ్ కూడా అంతే వర్క్కు ఇట్లా 1/2 ఇంచెస్ మేము గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా వారకైతే కుట్టయితే వేస్తున్నా. మనం నెక్ వారకైతే వేయట్లేదు, క్లాత్ వారకైతే వేస్తున్నా. చూడండి, బాగా గమనించండి. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇట్లా తిరిగి చేసుకుంటే మనకు ఇట్లా ఉల్టాలో మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, ఆ డిజైన్ పక్కనే కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా మనకు ఆ డిజైన్ పక్కనే కుట్టు అనేది రావాలి. మళ్ళీ ఆ డిజైన్ మీదకి కుట్టు పోకూడదు, దాని పక్కన కుట్టు వచ్చేలాగా చూసుకొని చూడండి. ఇక్కడ మనకు వర్క్ కనిపిస్తుంది కదా, ఆ వర్క్ పక్కనే రావాలన్నమాట కుట్టు. ఈ విధంగా చూసుకుంటూ ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఈ విధంగా బాగా జాగ్రత్త చూసుకొని మనకు డిజైన్ మీదకి అయితే రాకూడదు కుట్టు, దాని పక్కన వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అక్కడ కుట్టు వరకు అక్కడక్కడ ఈ విధంగా కట్ చేసుకోండి. మళ్ళీ కుట్టు దాటి బయటికి రాకూడదు కదిరింపు అనేది. ఈ విధంగా అక్కడక్కడ టాకాలు పెట్టేసుకొని ఈ విధంగా చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా మనం వర్క్ బాగా చక్కగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం లైనింగ్ అనేది ఖర్చు అనేది లైనింగ్ సైడ్ పెట్టుకొని, అంటే పీసులు ఉంటాయి చూడండి మనకు, ఆ పీసులు అనేవి లైనింగ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసేయండి. లైనింగ్ మీద వేసుకోవాలి, అది కూడా వారకు వేసుకోవాలన్నమాట, నెక్ వారకు వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా తిరిగి చేసుకొని పైన నెక్కు మనకు సన్నటి గుట్టు మాదిరి వేసారు చూడండి వర్క్, ఆ వర్క్ పక్కన వేయాలన్నమాట. మళ్ళీ ఆ వర్క్ మీద కుట్టు అనేది వేయకూడదు, దాని పక్కన అనేది కుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటే మనకు క్లాత్ కూడా మనకు బాగా ఇట్లా పట్టుకొని కుట్టేస్తుండగానే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా నీట్గా అయితే మనం కుట్టు అనేది వేసేసుకోవచ్చు, సింపుల్ గా కుట్టేసుకోవచ్చు అని. ఇట్లా రౌండ్ నెక్ అయితే ఇంకా ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కి లైనింగ్ అనేది అతికించేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫైనల్ అయితే మన